రాజమండ్రి కల్తీపాల కేసులో విచారణ కొనసాగుతుంది. 190 పాల శాంపిల్స్ లో 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్లు గుర్తించారు. పాలలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిసినట్టు నిర్ధారణ అయింది. రాజమండ్రిలో కల్తీపాల ఘటనలో 16 మంది మృతి చెందారు. రాజమండ్రి కల్తీపాల కేసులో విచారణ కొనసాగుతోంది. 190 పాల శాంపిల్స్ లో 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్లుగా గుర్తించారు. పాలలో డిటర్జెంట్, యూరియా, పిండి పదార్థాలు కలిసినట్లు నిర్ధారణ అయింది. రాజమండ్రిలో కల్తీపాల ఘటనలో 16 మంది మృతి చెందారు. రాజమండ్రి కల్తీపాల కేసులో విచారణ కొనసాగుతోంది. 190 పాల శాంపిల్స్ లో 9 నమూనాల్లో కల్తీ ఉన్నట్లుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, ఏదైతే రాజమండ్రి కల్తీ పాలకు సంబంధించి కనుక మృతుల సంఖ్య రోజు ఇప్పటికీ కూడా ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్న బాధితులకు సంబంధించి కనుక ఆరోగ్యం మెరుగుపడడం కూడా వీరందరికీ సంబంధించి వైద్య సదుపాయాలు అందించినట్టు ఏర్పాట్లు చేసినప్పటికీ ఏదైతే కల్తీ పాలలో తాగిన దీంతో మొత్తం శరీరంలో భాగాలు కూడా పాడైపోవడంతో చాలా ఇబ్బందులు కూడా వాళ్ళందరూ కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ రాజమండ్రిలో ఈ విషాదకాయాలు అలుముకుంటూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా నిందితుడికి సంబంధించి కూడా రిమాండ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించి కేసు కూడా పోలీసులు నమోదు చేసి ఇప్పటికీ దాని మీద అయితే ఇప్పటికీ కూడా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. భవాని, మరి 190 శాంపిల్స్ లో 9 నమూనాల్లో కూడా కల్తీ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైట్, థ్యాంక్ యూ.